తెలంగాణలో వాడవాడల రామాయణాన్ని ప్రచారం చేసేందుకు రాష్ట్రీయ స్వయం సేవక సమితి ఒక బృహత్ కార్యాన్ని మొదలుపెట్టింది. పదదర్శిని శ్రీరామ కథ పేరిట రాసిన పుస్తకం ఆధారంగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 108 ప్రాంతాల్లో రామాయణ ప్రవచనాలను వినిపిస్తోంది. రామాయణ సారాన్ని చాటి చెప్పడంతో పాటు నేటి యువతను భవిష్యత్తులో ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేలా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. భారతదేశ నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ పాత్ర మరువలేనిది. స్వాతంత్ర పోరాటం నుంచి నేటి రాజకీయాల వరకు సంఘ పరివార్ కీలకంగా పనిచేసింది. అటువంటి ఆర్ఎస్ఎస్కు మహిళా విభాగం కూడా ఉంది. రాష్ట్రీయ సేవికా సమితిని లక్ష్మీబాయి కేల్కర్ 1936లో ఏర్పాటు చేశారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగంగా మహిళల్లో జాతీయ భావనను పెంచి పోషించేందుకు ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు లక్ష్మీబాయి. అప్పటి నుంచి రాష్ట్రీయ సేవికా సమితి పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంది. అయితే ఈ సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత లక్ష్మీబాయి కేల్కర్ దాదాపు 16 ఏళ్లుగా రామాయణ ప్రవచనాలను బోధించారు. వీధి వీధిన వాడవాడల రామాయణాన్ని పరిచయం చేసేందుకు లక్ష్మీబాయి తన జీవితాన్ని అంకితం చేశారు. దాదాపు 16 ఏళ్లుగా సాగిన ఈ బృహత్ కార్యాన్ని తెలుగువారికి చేరువ చేసేందుకు రామాయణ కథను తెలుగులోకి అనువదించారు. పదదర్శిని శ్రీరామ కథ పేరిట ఈ ప్రవచనాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు రాష్ట్రీయ స్వయం సేవక సమితి కంకణం కట్టుకుంది. గత 5 ఏళ్లుగా తెలంగాణ ఆర్ఎస్ఎస్ ఈ బృహత్ కార్యాన్ని నిర్విరామంగా కొనసాగిస్తోంది. ప్రతి ఏటా ఉగాది పర్వదినం నుంచి శ్రీరామనవమి వరకు వాడవాడలా రామాయణ కథను వినిపిస్తోంది. అందరికీ రామాయణ సారాన్ని చాటి చెబుతోంది. ఇలా తెలంగాణ వ్యాప్తంగా 108 చోట్ల రామాయణ కథను ప్రచారం చేస్తోంది ఆర్ఎస్ఎస్. గిరి సంభూత రామసాగర గామిని పునీత భువనం పుణ్య రామాయణ మహానది. రామాయణము అనే మహానది వాల్మీకి అనే పర్వతం నుండి పుట్టింది. నదీనాం సాగరోగతి అన్నట్లుగా ఆ రామాయణం అనే నది రాముడు అనే సాగరంలోకి ప్రవహిస్తూ మన లోకాన్నే పావనం చేస్తుంది అని దీనికి అర్థం. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని మనల్ని అడిగితే ఏమని చెబుతాం? అంతటా ఉన్నాడు అని చెప్తాం. కానీ అంతటా ఉన్నాడు అనే స్పృహతో మనం ప్రవర్తిస్తున్నామా? లేదు కదా. నదిలో నీరు అంతా ప్రవహిస్తున్నప్పటికీ కొన్ని ప్రదేశాలలో మాత్రమే ఆ నీటిని తీసుకోవడానికి వీలవుతుంది. అదే విధంగా భగవంతుడు అంతటా ఉన్నా కూడా కొన్నిటి ద్వారా మాత్రమే మనం భగవంతుణ్ణి పొందగలము. అవే మన రామాయణ, మహాభారత, భాగవత, భగవద్గీతలు. రామాయణాన్ని వాడవాడల ప్రచారం చేయడం ద్వారా నేటి తరం యువతలో భక్తి భావన పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. రామకథ ఎప్పుడు విన్నా, ఎక్కడ విన్నా, ఎవరు చెప్పినా అది ఆహ్లాదకరమే. అయితే నేను చెప్పబోయేటువంటి, అంటే రాష్ట్ర సేవికా సమితి తరఫున చెప్పబోయేటువంటి ఈ పథదర్శిని రామకథ వెనకాల ఉంది పథము, మార్గాన్ని చూపించేది. ఏది అయ్యా అంటే రామకథ. దీన్ని అక్కడే వందనీయ మౌసీజీ గారిది చిత్రపటం కూడా ఉన్నది. వందనీయ లక్ష్మీబాయి కేల్కర్ గారు 1936లో రాష్ట్ర సేవికా సమితిని మొదలుపెట్టారు. 1936లో రాష్ట్ర సేవికా సమితిని మొదలుపెట్టారు. వారు రాసినటువంటి పథదర్శిని రామకథ. ఆ రామయ్య మనకి ధర్మ మార్గాన్ని చూపించాడు. ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఎలా, ఏ వ్యక్తులతో మనం ధర్మబద్ధంగా వ్యవహరించుకోవాలి, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే ధర్మబద్ధంగా ముందుకు వెళ్ళాలి అనేది రామయ్య చెప్పాడు, చూపించాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయిన ఈ కాలంలో యువత, చిన్నపిల్లలు సెల్ ఫోన్ వాడకానికే పరిమితమవుతున్నారు. అంతర్జాలం మాయలో పడి భక్తి భావనకు దూరమవుతున్నారు. దీంతో రామాయణ సారం నేటి తరం వారికి తెలియకుండా పోతుంది. సినిమాల్లో చూపించిన వక్రీకరణే నిజమైన రామాయణం అనుకునే స్థితిలో ఉన్నారు నేటి తరం వారు. అందుకే వీరికి రామాయణ సారం నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే రామాయణాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు వాడవాడల వెళ్లి ప్రచారం కల్పించాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించింది.
అందులో భాగంగానే రాష్ట్రీయ స్వయం సేవక సమితి ఆధ్వర్యంలో రామాయణంపై ప్రచారం చేస్తోంది. ఈ కార్యక్రమంలో రాముడి అడుగుజాడలో ఎలా నడవాలి, కష్టకాలంలో రాముడి మార్గాన్ని ఎలా అనుసరించాలి, రాముడి జీవితం ఎలా సాగింది, ఎన్ని కష్టాలు ఎదురైనా సీత తట్టుకొని ఎలా నిలబడింది అనే అంశాలపై ప్రచారం కల్పిస్తున్నారు. దీనివల్ల యువత భవిష్యత్తులో ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనేలా తయారవుతారు. పరీక్షలు తప్పితే ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్న ఈ కాలంలో ఇలా ప్రచారం కల్పించడం ద్వారా వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. ఫలితంగా ఈ ప్రవచనాల వల్ల ఓవైపు యువతలో భక్తిభావన పెరగడంతో పాటు ఆత్మస్థైర్యము అలవరుతుంది. ఎవరైతే కొంతమంది ఇలాంటి తప్పులు మనం చేయొద్దు అనుకున్న వాళ్ళు కొంతమంది అరణ్యాలకు వెళ్ళి మంచిగా తపస్సు చేస్తున్నారు. అంటే ఉదాసీనత, మనం ఏం చేయలేము. అప్పుడు కశ్యప మహర్షి భార్య అదితి అంటది, మీరు ఇలా తపస్సు చేస్తే ఎలా, మనం ఏదో ఒకటి చేసి ఈ బానిసత్వ బతుకు నుంచి మనం బయటపడాలి అని చెప్పేసి అడుగుతారు. అంటే నేనేం చేయగలను, అందరూ చేయలేంది అంటే మీరు ఏమి చేయలేకపోతే వదిలిపెట్టండి, నాకు ఈ దాసి శృంఖలాల నుంచి తప్పించే కొడుకును ప్రసాదించండి చాలు అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఏం చేస్తాడు, అప్పుడు శివునికి ఆమె తపస్సు చేస్తుంది. శివునికి తపస్సు చేసినప్పుడు శివుడు వరం పొంది ఇస్తే అప్పుడు వామనుడు పుడతాడు అనమాట. శివుని అంశ అంటే శివుని యొక్క వర ప్రభావంతో వామనుడు పుడతాడు. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే అలానే జిజియాబాయి కూడా శివాజీ మాత, అంటే అప్పుడు ఇలాంటి పరిస్థితులే అప్పుడు కూడా ముస్లిం రాజులు అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి మన యొక్క గుళ్ళని అన్నింటినీ ధ్వంసం చేసి మన ధర్మాన్ని మొత్తం తీసుకొస్తున్నప్పుడు ఆమె భర్త కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాడు. అంటే ఎవరికి, ముస్లిం రాజులకి అండదండలుగా ఉండి యుద్ధాలు చేస్తున్నప్పుడు తన పరిస్థితి కూడా ఇదే ఉంటుంది. ఆ సమయంలో జిజియాబాయి కూడా అమ్మ మాత శివాయి మాతకి పూజ చేసుకొని ఆమె యొక్క వరంతో శివాజీని కంటుందన్నమాట. అలానే ఈ వామనుడు కూడా శివుని యొక్క వరంతో పుట్టాడు. అప్పుడు ఈవిడ తల్లి దేశభక్తి అంతా నూరిపోస్తుండేసరికి ఇంకా కొంతమంది చాలా మంది తయారవుతారు. అంటే ఒక సైన్యం లాగా వీళ్ళందరూ ఎవరైతే దేశం వ్యక్తి ఉన్నారో, ఎవరైతే ధర్మానికి అన్యాయం జరుగుతుందని అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా తయారైపోయి దాని మీద దండెత్తాలి అని చెప్పేసి ఒక పథకం ప్రకారం వేసుకుంటారు. తర్వాత అలా వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పటికీ ఆయన 99 యజ్ఞాలు చేశాడు. 99 యజ్ఞాలు చేసి 100వ యజ్ఞం చేస్తే, అంటే మనకు తెలుసో తెలియకో భగవంతుని యొక్క నామాన్ని 1,00,000 సార్లు జపించాము అంటే మనకి ఆ శక్తి అనేది అది అలానే వచ్చేస్తుంది అనమాట. అంటే మనకు తెలిసి చేసినా తెలియక చేసినా 1,00,000 సార్లు మనము ఆ మంత్రాన్ని జపించాము అంటే ఆ శక్తి మనకి యథాతథంగా వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.